ఫ్రెండ్స్, మన ఊరిలో సర్పంచ్ ఎలక్షన్లొస్తే చాలు మామూలు హడావుడి ఉండదు కదా. విందులు, వినోదాలు, కోట్లాది రూపాయల ఖర్చు. కానీ మీకొక విషయం తెలుసా? ఒక సర్పంచ్ జీతం నెలకు కేవలం 6,500 రూపాయలే. మరి అలాంటప్పుడు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి ఆ కుర్చీ కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? దీని వెనక ఉన్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి కారణం నిధుల అధికారం. గ్రామానికి రోడ్లు వేయాలన్నా, మురికి కాలువలు కట్టాలన్నా, స్ట్రీట్ లైట్లు వేయాలన్నా ప్రభుత్వం నిధులిస్తుంది. ఈ పనులన్నీ చేసే కాంట్రాక్టర్ల దగ్గర్నుండి సర్పంచ్కు ఒక నిర్దిష్టమైన శాతం కమిషన్ రూపంలో వెళ్తుంది. ఏటా కోట్లాది రూపాయల పనులు జరుగుతుంటే ఆ కమిషన్లే లక్షల్లో ఉంటాయి. రెండోది భూముల సెటిల్మెంట్లు. ఇప్పుడు పల్లెటూర్లు కూడా సిటీలుగా మారిపోతున్నాయి. పొలాలన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి. ఒక కొత్త వెంచర్ రావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా సర్పంచ్ సంతకం లేదా పంచాయతీ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ ఒక్కో సంతకానికి రేటుంటుందని ఊరిలో అందరికీ తెలిసిన రహస్యమే. మూడోది పవర్ అండ్ హోదా. ఊరిలో ఏ గొడవ జరిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా పంచాయతీకి వెళ్తారు. అక్కడ సర్పంచ్ చెప్పిందే తీర్పు. ఈ అధికారం, హోదా ముందు ఆ 6,000 జీతం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పైగా రేపు ఎమ్మెల్యే కావాలనుకునేవారికి ఇది మొదటి మెట్టు. సింపుల్గా చెప్పాలంటే సర్పంచ్ పదవి అనేది ఇప్పుడొక సేవలాగా కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోయింది. అందుకే కోట్లు ఖర్చు పెట్టి మరీ ఆ కుర్చీ ఎక్కుతున్నారు. మరి ఈ పరిస్థితి మారాలంటే మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి.